దిక్కులేని స్థితిలో నేను ఉన్నప్పుడు, ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకున్నప్పుడు, నన్ను చూచేవారే లేరా అనుకున్నప్పుడు, నా కన్నీటిని కూడా పట్టించుకునేవారు లేనప్పుడు, విలువలేని వ్యక్తిగా నేను మిగిలిపోయినప్పుడు, నా కష్టాలలో, నా బాధలలో, నా ఇబ్బందులలో నన్ను ఎవ్వరు పట్టించుకోని సమయంలో, నన్ను ఎవ్వరు చూడని సమయంలో ఆయనే ఎల్ రోయి అయ్యి నాకు ఎదురొచ్చినాడు. ఆయనే నన్ను చూచే దేవుడు, నన్ను పట్టించుకునే దేవుడు. నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ బాధని చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని చూస్తున్నాడు. అంతేకాదు, నువ్వు చేసే తప్పులను చూస్తున్నాడు, నీ పాపాలను కూడా చూస్తున్నాడు. రహస్యంగా నువ్వు చేసే ప్రతి ఒక్క పనిని కూడా చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు.